ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం మార్చి నెల 19వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు మిత్రులారా. ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాదుక నామమును స్మరిస్తూ మనల్నందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను మిత్రులారా. కొద్దిసేపట్లో ఉదయహారతికి ముందు వినవచ్చేటటువంటి వీణుల విందైన సంగీతం, పాటలు మనకు వినిపిస్తాయి. బాబా ఎంతో పరిశుద్ధంగా, శాంతంగా, అంత ప్రశాంతంగా ఉన్నాడు బాబా. మనకి ఇది సమయం, మంచి సమయం. బాబాని అలా చూస్తూ, లైవ్లో అయినా సరే అలా చూస్తూ ఉంటే సమాధి మందిరంలో కూర్చొని చూస్తున్నట్లుగానే ఉంటుంది. అద్భుతమైన క్షణాలు ఇవి. ఉదయహారతి ప్రారంభం అయ్యేదాకా ఒక 10 నిమిషాలు అలా సమయం ఉంటుంది. ఇలాగా ఈ సమయంలో కనుక మనం లైవ్ పెట్టుకొని చూసి బాబాను చూస్తూ కూర్చున్నామంటే అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది. అటువంటి అనుభూతిని నేను ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాను మిత్రులారా. కాసేపట్లో ఉదయహారతి, వీణుల విందైన సంగీతం కూడా మనం వినవచ్చు. శ్రీ గురు శరణం 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 శరణం. మిత్రులారా, పూజారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణం నచో భయమిచ్చు చరణ మందిరం. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణం నచో భయమిచ్చు చరణ మందిరం. సర్వత్రా నిండి ఉంది చిదానందము, ఎదుటనున్న సాయి రూపు సదానందము. సర్వత్రా నిండి ఉంది చిదానందము, ఎదుటనున్న సాయి రూపు సదానందము. కోరిన కోర్కెలు తీర్చే పెన్నిధానము, పరమశాంతి పంచేచ్చు సన్నిధానము. పరమశాంతి పంచేచ్చు సన్నిధానము. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణం నచో భయమిచ్చు చరణ మందిరం. జగమును మైమరపించే చిద్విలాసము, తనువంతా పులకరించు పారవస్యము. జగమును మైమరపించే చిద్విలాసము, తనువంతా పులకరించు పారవస్యము. నీవు నేను ఒకటను బ్రహ్మభావము, నిత్యమై నిలచునట్టి దివ్య జ్ఞానము. నిత్యమై నిలచునట్టి దివ్య జ్ఞానము. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణం నచో భయమిచ్చు చరణ మందిరం. మిత్రులారా, సరిగ్గా ఉదయం 5 గంటలైంది. కొద్ది క్షణాల్లోనే ఉదయహారతికి ముందు వినిపించే సంగీతం మనం వింటాము. సర్వసమత్వపు భావన కర్మయోగము, ప్రేమ భావ పరాకాష్ట భక్తి యోగము. సర్వసమత్వపు భావన కర్మయోగము, ప్రేమ భావ పరాకాష్ట భక్తి యోగము. అద్వైతపు అనుభవాల జ్ఞానయోగము, సాంప్రదాయబద్ధమైన సాయి యోగము. సాంప్రదాయబద్ధమైన సాయి యోగము. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం,
శరణన్నతో భయమిచ్చు చరణ మందిరం. మిత్రులారా, మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారు మన ప్రార్థన ఆలకిస్తారు, మనం అనుగ్రహిస్తారు. శ్రీ గురు చరణం శరణం శరణం. लवकर वनमाले उदया चढ़े मित्र आला.